సో ఎందుకు ఆయుర్వేదానికి మళ్ళీ మనం దగ్గర అవ్వాలి? ఎందుకు మీరు ఆయుర్వేదాన్ని ఎంచుకున్నారు? ఆయుర్వేదంలో నాకు అనుభవం లేదు, నేను అధ్యయనం చేసింది లేదు, కానీ నేను కొంతవరకు చదువుకుని గౌరవం మాత్రం కలిగింది. దానికి కారణం ఏంటిది? ఆర్ష విద్య అని. నేను ఋషులు ఇచ్చిన విద్యలు మనవి. ఇప్పుడు వేదము కానీ, వేదంకి అనుసంధానంగా ఉన్నటువంటి యోగము కానీ, అదేవిధంగా వ్యాకరణ శాస్త్రం కానీ, యజ్ఞశాస్త్రం కానీ, ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశములన్నిటికీ కలిపి ఒకటే పేరు ఆర్ష విద్యలు, ఋషులు ఇచ్చిన విద్యలు. కానీ ఆర్ష విద్యలో ఒక భాగంగా ఆయుర్వేదాన్ని మేము గౌరవం, ఋషి విద్యల్ని చెప్పడమే, దాని గొప్పతనం చెప్పడమే లక్ష్యంగా ఉంటున్న కారణంగా ఆయుర్వేదాన్ని కూడా చెప్పడం, దాన్ని ప్రోత్సహించడం, దానిపై ఒక అవగాహన కలిగి ఉండడం, కలిగించడం రెండు చేస్తున్నాం. ఎందుకంటే ఆయుర్వేదం ఇప్పుడు పరిశీలించాక, వైద్యశాస్త్రం అనుభవం లేకపోయినప్పటికీ కూడా వైద్యశాస్త్రం యొక్క అనుభవాన్ని వాడుకుంటూ కనుక మనకు కొంత అవగాహన ఉంటుంది. అవగాహనలో నేను పరిశీలించిన మేరకు ఆయుర్వేదం అనేది ఋషితత్వం. ఋషి ఎప్పుడు సత్యాన్ని తపస్సుతో దర్శిస్తారు. తపస్సుతో దర్శించిన సత్యం త్రికాలాల్లోనూ నశించదు. దానికి తరుగుదల పెరుగుదల రెండు ఉండదు. దర్శితమైన సత్యానికి ఆ లక్షణం ఉంటుంది. ఆయుర్వేదం కూడా అలాగా తపస్సు చేత దర్శింపబడింది, ఋషులు దర్శించి ఇచ్చినటువంటి విద్య. అందుకు వేదానికి ఉపవేదంగానే చెప్పబడుతుంది ఆయుర్వేదం. అందుకు అది అడ్వాన్స్డ్. బాగా ఆలోచిస్తే అది మనస్సుని ఇటువంటి నిశ్చితాభిప్రాయాలతో పెట్టుకోకుండా నిర్మలంగా ఆలోచిస్తే మాత్రం అన్ని వైద్య విధానాలు గొప్పవి అయినప్పటికీ కూడా వాటిని పరిశీలించి ఆయుర్వేదాన్ని పరిశీలిస్తే ఇది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. మనిషిని సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి విజ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం అని నా అభిప్రాయం. అందుకే ఋషులు ఇచ్చినది కనుక ఒక్కొక్కరు మహర్షులు ఇచ్చిన మంత్రములే కదా దానిలో ఉన్నటువంటివి. ఎంత సమగ్రంగా ఆయుర్వేదం ఆలోచిస్తుందంటే, ఒక రోగం వచ్చింది, దానికి ఏదో కారణం, లేదా ఒక అవయవానికి రోగం వస్తే అవయవం మీద దృష్టి పెట్టి చూడడం అనే దృష్టి ఉండదు ఆయుర్వేదం. మనిషి యొక్క తత్వాన్ని, వాతపిత్త కఫతత్వాన్ని ఆధారం చేసుకొని పరిశీలిస్తుంది. అందుకే ఎలాంటి రోగానికైనా ఔషధాన్ని సమకూర్చగలిగే శక్తి ఆయుర్వేదం ఉంది. వైద్యులు ఆ విధంగా దాన్ని గ్రహించగలిగితే తప్పకుండా ఆయుర్వేద ఫలాలు అందరికీ లభిస్తాయి. అయితే ఈ కాలం ఎలాంటిదంటే, ఈ ఆర్ష విద్యల మీద ముందు అవగాహనే లేదు. అప్రోచ్ అంటాం, ఒక్కొక్క దాని అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆయుర్వేదం అప్రోచ్ ఒకటి కనుక ఆర్ష విద్యల మీద అవగాహన లేకుండా పోతుంది. ఆర్ష విద్యలో భాగంగా మనం ఆయుర్వేదాన్ని చూసి దీని యొక్క ప్రయోజనాలను మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం అంతా కూడాను భౌతికం, ఆధ్యాత్మికం రెండు విధాల ఉన్నతి సాధించాలని చెప్తాం. ఆ కారణం చేత మన ధర్మశాస్త్రాల్లో ఏవైతే ఆచారాలు వ్యవహారాలు చెప్పారో వాటిని ఆయుర్వేదంలో వాగ్భట్టుడు మొదలైన వారు చెప్పిన విషయాలు దగ్గర పెట్టి చూస్తే అవి ఒకేలా ఉంటాయి.